వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే భోగాపురం విమానాశ్రయం పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో టెర్మినల్ బిల్డింగ్ వద్ద అయితే ప్రస్తుతం అయితే మనం ఈ టెర్మినల్ బిల్డింగ్ పనులు అయితే మాత్రం ఇప్పటికే పూర్తిగా 75% పైన అయితే మాత్రం పూర్తిగా జరిగిపోయి అంటూ ఇప్పుడే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీంతో పాటు ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ టెర్మినల్కి వెళ్ళడానికి రాకపోకలకు ఉన్నటువంటి రోడ్లు కూడా అప్రాచ్మెంట్ రోడ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన పరిస్థితి కనిపించిందంటూ కూడా మరొకటి చెప్పారు. అదేవిధంగా మరోవైపు చూస్తే ఇటువైపు నుంచి చూడొచ్చు ఏదైతే మనకి డైరెక్ట్గా వచ్చినటువంటి రన్వేలు అనమాట. ఈ రన్వే గుండా చూసుకుంటే పూర్తి స్థాయిలో రన్వేలు అన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇటువైపు చూసినా సరే సువిశాలమైనటువంటి రన్వేలు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కాబట్టి దీనికి ఉండవలసినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉంచినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసుకోవచ్చు ఇవి ఏవైతే మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఏదైతే కనిపిస్తున్నటువంటి ఈ టెర్మినల్ బిల్డింగ్ నుంచి డైరెక్ట్గా రావాల్సిన యాక్సిలేటర్లు ఏవైతే ఉంటాయో ఆ యాక్సిలేటర్లు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి మొదటగా చూసుకుంటే అక్కడ 20, 21, 22 యాక్సిలేటర్లు ఏవైతే ఉన్నాయి ఈ యాక్సిలేటర్లు పూర్తిగా పైన అయినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే డైరెక్ట్గా మనం ఏదైతే చూస్తున్నటువంటి యాక్సిలేటర్ ఏదైతే కనిపిస్తూ ఉన్నది దీని దగ్గరికి డైరెక్ట్గా ఫ్లైట్ అయితే మాత్రం డైరెక్ట్గా వస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అక్కడి నుంచి రావాల్సిన సరుకులు విదేశాలకు వెళ్ళవలసినవి ఏదైనా ఉన్నా సరే ఇక్కడి నుంచే పూర్తిగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఎయిర్లైన్కి సంబంధించి ఎగుమతులు దిగుమతులకు సంబంధించినటువంటి గేట్వేగా ఉంటున్నటువంటి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా మనమైతే మాత్రం చూడవచ్చు ఇటువైపు చూసారు పూర్తిగా సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఇంత చక్కనైనటువంటి వాతావరణంలో కట్టడంతో ఈ రానున్న రోజులు ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి చెందుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి మాత్రం మనకి కనిపిస్తున్నాయి. చూడవచ్చు ఇటువైపు చూసినా సరే చాలా పెద్ద పెద్ద బిల్డింగులతో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. అంటే రానున్న రోజుల్లో దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం అయితే రానున్న రోజులు ఎంతో అభివృద్ధి చెందుతుందంటూ కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువుగా ఉన్నటువంటి ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కనెక్టివిటీ రోడ్లు కూడా త్వరలోనే పూర్తి చేస్తామంటూ చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే భువనేశ్వర్ నుంచి అసలు ఏదైతే విశాఖపట్నం వరకు కూడా పూర్తిగా కోస్టల్ కారిడార్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా పూర్తిగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి విశాఖ విమానాశ్రయం ఏదైతే ఉందో విమానాశ్రయంకి అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ విమానాశ్రయం దూరం అవుతుంది అంటూ కొంతమంది చెప్పినటువంటి మాటలు తీసుకుని అయితే మాత్రం ఈరోజు పూర్తిగా అక్కడ సంబంధించినటువంటి ఏదైతే కొన్ని 7 ముఖ్యమైన పాయింట్లు అయితే తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఆ 7 ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే సుమారుగా చూసుకుంటే అంతర్జాతీయ విమానాశ్రయ కనెక్టివిటీ రోడ్లు ఏదైతే హైవే ఏదైతే ఉందో 6 లేన్ హైవేకి కనెక్టివిటీ రోడ్లుగా 4 లేన్ రోడ్లు కూడా నిర్మించాలని అవతల వైపు చూసుకుంటే గాజువాక నుంచి కావచ్చు అసలు వేపకొండ నుంచి కావచ్చు అలాగే మరోవైపు మధురవాడ నుంచి కావచ్చు అలాగే దానికి సంబంధించి ఈ ప్రాంతం అంతటి నుండి కూడా కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలని ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో అంటే ఎందుకంటే రానున్న రోజుల్లో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి 500 ఎకరాలు కూడా ఎక్స్ట్రా తీసుకునే పరిస్థితి కనిపించింది. దీన్ని కూడా పూర్తిగా ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఈ యొక్క ప్రాంతంలోనే ఖచ్చితంగా ఇక నిర్మాణం చేపట్టి కార్గో అయితే ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడి నుంచో జరుగుతుంది కాబట్టి ఎన్నో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామంటూ కూడా మరొక వైపు చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అందుచేతనైతే మాత్రం ఈ ముఖ్యంగా చూసుకుంది అంతా కూడా శరవేగంగా ఈ పనులు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ అంటే 2026 జూన్ నాటికంటే పూర్తి స్థాయిలో అయితే మాత్రం పనులను పూర్తి చేస్తామని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా యువతల టెర్మినల్ బిల్డింగ్ కావచ్చు అసలు ఏటీసీ టవర్ కావచ్చు అన్ని పనులు కూడా పూర్తి స్థాయిలో పూర్తయినటువంటి పరిస్థితి ఒక రన్వే ఇవన్నీ కూడా ఏది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం కూడా కూలంకుషంగా ముందుగా తీసుకుని అయితే మాత్రం వచ్చి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎటువంటి అవాంతరాలు జరగకుండా అయితే మాత్రం శరవేగంతో పీపీపీ మోడ్లో ఈ యొక్క పనులు కూడా శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిఎంఆర్ ఆధ్వర్యంలో మాత్రం చూసుకుంటే శరవేగంగా చూసుకుంటే దేశంలోనే అత్యంత పెద్ద విమానాశ్రయంగా కూడా ఇదొక రానున్న రోజుల్లో ఉండబోతుందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా మనం చూడొచ్చు ఇటువైపు చూసినా సరే చాలా పెద్ద పెద్ద భవనాలతో నిర్మాణం అయితే జరుగుతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇక్కడ చాలామంది చూసుకుంటే ఇప్పటికే విశాఖపట్నం విమానాశ్రయం చూసుకుంటే
విమానాశ్రయం చూసుకుంటే 2,70,000 మంది వరకు కూడా ఒక నెలలో ప్రయాణం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఎక్కడైతే మాత్రం ఇంకా లక్షల వ్యవధిలో అయితే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంటున్న నేపథ్యం కనిపిస్తుంది. అందుకు కారణం చేతనైతే మాత్రం ఇవన్నిటి కూడా అన్ని రకాలుగా మౌలిక వసతులు అయితే ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా 86% అయితే పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, భోగాపురం విమానాశ్రయం నుంచి. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుగుతున్నటువంటి అంతర్జాతీయ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ప్రస్తుతం మనం ఎక్కడైతే మనం చూడవచ్చు టెర్మినల్ అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే పూర్తయినట్టు కనిపిస్తుంది. ఒకవైపు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కటి కూడా చూడొచ్చు సంబంధించి ఏదైతే డైరెక్ట్గా ఫ్లైట్ లోపలికి వెళ్ళినటువంటి ఎక్సలేటర్లు ఏవైతే ఉంటాయో పూర్తి ఇవన్నీ కూడా నిర్మాణం అయినటువంటి రసీదు మాత్రం నీట్గా మనకైతే కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క ప్రాంతానికి ఇప్పటి వరకు అన్ని కూడా పరిశీలన చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే మొత్తం అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడడానికి విజయనగరం జిల్లా సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా వచ్చారు. ఇదే క్రమంలో మరోవైపు ఇదంతా కూడా పరిశీలించడం మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం కలిసి అప్పనాయుడు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా చూడాలి ఏంటి ఇదంతా చూస్తూ ఉంటే ఇప్పటికే పూర్తిగా పూర్తిస్థాయిలో కూడా అన్ని పనులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎలా చూడమంటారు? మ్యాక్సిమం ఓవరాల్గా 92% అయింది. ఇంక 8% ఉంది. అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ జూన్కి ల్యాండింగ్ ఫ్లైట్ కానీ ప్లేయింగ్ అవ్వాలనేది ఒక పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఎంపీగా మమ్మల్ని ఇక్కడ ఉన్న నాయకులతో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డిని కూడా ఆదేశించడం జరిగింది. దానికి అందుకే రోజు మానిటరింగ్ చేస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్రకి డెవలప్మెంట్లో కానీ ఒక ఆనిముత్యం అవ్వబోతుంది. ఇది ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఇది ఒక రకమైన అభివృద్ధి సూచిక అవబోతుంది. అందుకే మ్యాక్సిమం అయిపోయింది. ఈరోజు రివ్యూ కూడా పెట్టాం కేంద్ర మంత్రి గారితో, ఇక్కడ అధికారులతో, కలెక్టర్ గారు వచ్చారు, అందరూ కూడా వచ్చారు. ఖచ్చితంగా ఇది రేపు భవిష్యత్తుకి ఇది నాంది అవ్వబోతుంది. ఇది రేపు ఎయిర్పోర్టు ప్రారంభం వెలగొండాలంటే రేపు విజయనగరం జిల్లాకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఇది ఒక కేంద్ర బిందువు అవుద్దని అనుకుంటున్నాం. అంటే ముఖ్యంగా చూస్తూ దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ అయితే కావాలి. వాటర్ ఫెసిలిటీస్కి సంబంధించిన రామతీర్థాల నుంచి ఇక్కడికి రావాల్సి అయితే ఉంది. రామతీర్థ సాగర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినవన్నీ ఏ విధంగా తీసుకుని వస్తున్నారు ఏంటి ప్రస్తుతానికి చూస్తున్న దానికి సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? ఇప్పుడు మనం విజయరామ సాగర్ సంబంధించిన మన తారక రామ సాగర్ సంబంధించిన వాటర్ మనం ఒకటే మాట్లాడేది ఏంటంటే గతంలో చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే చెప్పారు. వారు గత 2 days నుంచి రివ్యూ పెట్టారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ప్రాజెక్టులు ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఇమ్మీడియట్లీ చేయమని, దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్టుని చేయాలి, వాటర్ ఫెసిలిటీస్ కావాలని చెప్పేవారు. దాని మీద ప్రయారిటీ ఇస్తున్నారని తెలియజేసుకుంటాను. అయితే ముఖ్యంగా చూస్తే మరోవైపు ఉత్తరాంధ్రలోకే కాకుండా దక్షిణ భారతదేశానికి తలమానికంగా కనిపిస్తూ ఉన్నది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు కూడా వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనే బోర్డు కూడా ఉండేది. ఈ మధ్యకాలంలో దాన్ని పూర్తిగా తీసి మళ్ళీ అల్లూరు సీతారామరాజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద కూడా మార్చేది. అంతా ఏ విధంగా మీకు సాధ్యమైంది, ఏం చేశారు? ఇది గౌరవ ఆ రోజు ఇప్పుడు గోవా గవర్నర్ గారు అప్పుడు కేంద్ర మంత్రిగా విమానయాన శాఖ మంత్రి ఉన్నారు. వారు ప్రపోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్తో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ప్రపోజల్ పెట్టారు. అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ పెట్టాలని. వెంటనే కేంద్ర క్యాబినెట్ ఆమోదించాలి. దానికి సంబంధించిన కూడా ఈ ఉత్తరాంధ్ర చెందిన రామ్మోహన్ రెడ్డి గారు మంత్రిగా ఉండడం అనేది ఒక మంచి శుభసూచకం. అందుకే ఏంటంటే ఇప్పుడు భోగాపురం సంబంధించిన ల్యాండ్స్ అన్నీ ఉన్నాయి కనుక భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తుంది. దానికి అల్లూరు సీతారామరాజుగా విమానాశ్రయం అని చెప్పి పెడుతున్నారు. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉత్తరాంధ్రకి కేంద్ర బిందువుగా ఉన్నటువంటి 3 జిల్లాలకి ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉంది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే మరి ఈ ప్రాంతంలో నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకుంటే భోగాపురం ప్రాంతవాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతవాసులు అందరికీ కూడా ఎన్నో రకాలుగా ఫలితాలు అయితే అందుతాయంటూ కూడా మనం చెప్పుకొస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత అందరికీ కూడా ఉపాధి అయితే మాత్రం ఖచ్చితంగా దక్కుతుందంటూ కూడా మరొక చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి పనులు కూడా ఒకవైపు అయితే శరవేగంతో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే PPP మోడ్లో జరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ విమానాశ్రయం పనులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జరిగిన పరిస్థితి, ఒకవైపు అన్ని రకాల పనులు కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పరిశీలించడానికి నేడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి
కింజరాపు రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే సందర్శించిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో పూర్తిస్థాయిలో ఎన్ని విధాలుగా ఎటువంటి పనులు జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి ప్రతి విషయం కూడా కూలంకుషంగా క్షుణ్ణంగా పరిశీలన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే చూసుకుంటే ఇప్పటికే అన్ని కూడా పరిశీలించి మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ బయలుదేరిన పరిస్థితి కనిపించింది. ఇదే క్రమంలో మనతో పాటు వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. ఇందులో భాగంగా చూసుకుంటే రాష్ట్ర మాక్ఫెడ్ చైర్మన్ కరోత్ బంగారాజు కూడా ఈ యొక్క ప్రాంతానికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా చూసుకుంటే సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది ఏంటి చూస్తూ ఉంటే అన్ని పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చింది గత 14 నెలలుగా వేగంతో ఈ యొక్క పనులన్నీ పూర్తి చేసామని చెప్తున్నారు. గత ప్రభుత్వం చూసుకుంటే 24% వరకు మాత్రం పనులు అయ్యాయి. మేము వచ్చిన తర్వాత సుమారుగా మొత్తానికి 84-86% కూడా పూర్తిగా పనులు పూర్తి చేసామని చెప్తుంది. దీన్ని అంతా ఎలా చూడాలి ఏంటి? భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు గతంలో 14-19 ప్రాంతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు మా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కృషి పట్టుదలతో అప్పుడున్నటువంటి విమానయాన శాఖ మంత్రులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారు విమానయాన మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు కేంద్రం సపోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందలేదు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మించాలనే దృఢ సంకల్పంతో మా ప్రీతమ నేత ఆ రోజు ఇక్కడ భూసేకరణ చేపట్టడం జరిగింది. మరి భూసేకరణ చేపట్టేటప్పుడు చాలామంది రైతులు స్థలాలు ఇవ్వకపోగా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని వారికి నచ్చజెప్పి ఎయిర్పోర్టు వస్తే ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉంటాయో వారికి కూడా అప్పుడు నేను భోగాపురం ఎంపీపీగా ఉన్నాను. ఈ స్థల సేకరణ బాధ్యత మా ప్రీతమ నేత గౌరవశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో పాటు నాకు కూడా ఈ పని పూర్తి చేయాలో తప్పదని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు మన దగ్గర విమానాశ్రయం వస్తే చదువుకుని పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి కల్పన వస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆశతో ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 2019లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మాటలు చెప్పడమే కానీ చేతలు కనిపించలేదు. 26% 5 సంవత్సరాలు కాలంలో 25% మాత్రమే పని చేయగలిగారు. అయితే జూన్లో ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పనులు శరవేగంగా సాగుతున్నాయి. 26 ఉన్నదాన్ని ఈరోజు 86కు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షణకు వచ్చినప్పుడు ఎవరైతే ఈ ఎయిర్పోర్టు కాంట్రాక్టరు యాజమాన్యం ఉందో వారిని ఎప్పటికవుతుందంటే 2026 డిసెంబర్కి పూర్తవుతుందంటే లేదు మనకి 2026 జూన్కి ఇక్కడ పని పూర్తవ్వాలి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈవేళ పనులు సర్వేగంతో పూర్తవుతున్నాయి. అనుకున్న లెక్క ప్రకారం అయితే ఇప్పటికీ 76% అవ్వాలి. అలాంటిది 86% అయింది. అంటే అనుకున్న కన్నా ఇంకా స్పీడ్గా పని జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చొరవతోనూ మరి ఇప్పటి విమానయాన మంత్రి వర్యులు మన రామ్మోహన్ నాయుడు గారు కూడా ప్రతి నెల వచ్చి ఇక్కడ పర్యవేక్షించి మేమందరం కూడా ఆయనతో పాటు వచ్చి పర్యవేక్షణ చేస్తున్నాం. పనులు కూడా సర్వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం తాలూకా పనితనం ఇది ఇలా ఉంటుందని చెప్పి నిరూపించుకోగలిగాం. అంటే ముఖ్యంగా చూసుకుని అంతా ఈ ప్రాంత వాసులే మీరు ఇవన్నీ కూడా ఆ టైంలో కూడా భూసేకరణ కూడా కీలక పాత్ర పోషించారు. ఎంతోమంది వేల రైతులు కూడా ఇప్పుడు కూడా రూపాయి అందలేదంటూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కూడా తిరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాళ్ళందరికీ ఏ విధంగా వీళ్ళకి రావాల్సినటువంటి ఆ సొమ్ముని ఏ విధంగా చెల్లిస్తారు ఏంటి? 2019 వరకు 2750 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగింది. వారందరికీ కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడే మొత్తం డబ్బులన్నీ ఇవ్వడం జరిగింది. తరువాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 200-250 ఎకరాలు భూసేకరణ చేశారు. వారికి డబ్బులు ఇవ్వలేదు. కొంతమందికి కోర్టులో జమ చేశారు, కొంతమందికి కోర్టులో జమ చేయలేదు. ఇక్కడ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. వారికి మాత్రం ఎవరైతే కోర్టులు వేసినవి
అమౌంట్ ఉందో అది 25 కోట్లు ఉంది. ఏమీ లేకుండా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పిన 25 కోట్లు ఉన్నాయి. వారి కోసం ఈరోజు ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తున్నాం. ఈరోజు కూడా కేంద్ర మంత్రివర్యులకి తెలియజేయడం జరిగింది, దాన్ని కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే వైసీపీ ప్రభుత్వం ఏదైతే రైతుల దగ్గర భూములు తీసుకొని డబ్బులు ఇవ్వలేదో ఆ డబ్బులన్నీ కూడా రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వమని చెప్పారు. దాన్ని త్వరలోనే ఇప్పుడు కొత్త కలెక్టర్ గారు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. అంటే మీరు రైతులు అన్నారు, రైతుల కోసం వచ్చి ఈరోజు చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా యూరియాలకైతే తీవ్ర అవసరం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు కూడా మాక్ఫెడ్ చైర్మన్గా కూడా ఉన్నారు. ఎందుకంటే మీరు రైతుల కోసం మీరు అంతైనా పాటుపడాల్సిన అవసరం అయితే ఉంది. ఈరోజు పూర్తిగా చూసుకుంటే ఉమ్మడి విజయనగరం జిల్లా కావచ్చు, అలాగే శ్రీకాకుళం జిల్లా కావచ్చు, ఈరోజు రాజాంలో కూడా పూర్తిగా రోడ్డును పెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఎలా చూడాలి, ఏంటి వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పిస్తారు? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మేము దిగుమతి చేసుకున్నామని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా ముందస్తుగానే వర్షాలు పడిపోయాయి. ఆ వర్షాలు పడిపోవడంతో మేమైతే పూర్తిగా అందరికి అందించలేకపోయామని చెప్పుకునే పరిస్థితి కనిపించింది. ఈరోజు వర్షాలు పడకపోయినప్పటికీ కూడా ముందస్తుకు వచ్చినప్పటికీ కూడా టైం టేక్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అందించలేకపోతున్నాయి, ఏం జరుగుతుంది అసలు? గత సంవత్సరం ఆగస్టు నెలాఖరు వచ్చినప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,67,000 మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేశారు. అయినా సరిపోయింది. అప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి 2,47,000 టన్నులు ఇవాళ సరఫరా చేసాం. అయినా కూడా అక్కడక్కడ కొరత రావడం యథార్థం. కానీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైతుల్ని ఒకరోజు 2 రోజులు ఇబ్బంది వస్తుందనగా 3వ రోజు 4వ రోజుకో ఖచ్చితంగా మనం సరుకు అందించగలుగుతున్నాం. ఇంపోర్టెడ్ సరుకు రావడం లేదు. ఇక్కడ కూడా కాకినాడలో ఒక నాగార్జున యూరియా ఒక కంపెనీ ఉండేది, అది కూడా మూతపడింది. అయినా మా చంద్రబాబు నాయుడు గారు చొరవతో కేంద్రంతో మాట్లాడి రైతులకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవేళకు కూడా మాకు నిలవ ఉంది. ఖచ్చితంగా యూరియా ఎవరికి అవసరమో తెలుసుకొని ఒకరోజు 2 రోజులు అటు ఇటు అవుతుంది, కానీ యూరియా అయితే రైతులకు లేకుండా అయితే మాత్రం ఎక్కడా లేదు. అలాంటి ఇబ్బంది ఏది కూడా రైతులు పడవసరం లేదు. ఇప్పటికైనా సరే వీళ్ళకి భయంతో కొంతమంది రేపు ఖరీఫ్కి కూడా ముందే విడిపించుకొని తెలివితేటలుగా ఉంచడం జరిగింది. మన విజయనగరం జిల్లాకు వస్తే ముందే బఫర్ జోన్లో 4,600 టన్నులు ఉంచడం జరిగింది. కాబట్టి గత సంవత్సరంతో పోలిస్తే రాష్ట్రం మొత్తం మీద 1,15,000 టన్నులు ముందే బఫర్ జోన్లో ఉంచాము. కాబట్టి తెలంగాణ లాంటి రాష్ట్రాలకు వచ్చిన పరిస్థితి మనకు రాకుండా కాపాడుకోగలిగాము, ముందు జాగ్రత్తలో ఉన్నాము. అయితే కొంత రైతులకు ఆందోళన కలిగేటట్టు కొంతమంది వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి యూరియా తర్వాత దొరకదని చెప్తే ముందుగుంటే ఆ యూరియా తెచ్చుకొని కొంతమంది అవసరం లేకపోయినా సరే రాబోయే రోజులకి నిల్వ ఉంచుకోవడం వల్ల కొంత కొరత ఏర్పడింది. ఎటువంటి కొరత లేదు, ఇబ్బంది లేదు. ఖచ్చితంగా అందరికీ రైతులు యూరియా ఉంటుంది. రైట్. సో చూసాం కదా, ముఖ్యంగా చూసుకుంటే ఒకటే చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంత వాసులు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా న్యాయం జరుగుతుందంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఎంతోమంది నిర్వాసితులైతే మాత్రం రోడ్డు పడినటువంటి పరిస్థితులు కూడా కనిపించింది. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఆదుకుంటుందంటూ కూడా మరొక చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుని ఉత్తరాంధ్రకి తలమానికంగా ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అయితే పనులు శరవేగంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క నాయకులు కూడా అలాగే ఉన్న ప్రజలంతా కూడా కొనియాడుతున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అందరూ కూడా ఉత్తరాంధ్ర వైపు అయితే చూస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏర్పడుతున్న యూరియా కొరతపైన అయితే మాత్రం ఎవరు కూడా ఆందోళన చెందొద్దంటూ కూడా మరొక చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి. విజయనగరంలో భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా కన్స్ట్రక్షన్ని రివ్యూ చేసుకోవడానికి ఈరోజు విజిట్ చేశాను. మరి నాతో పాటు జిల్లా కలెక్టర్ గారు, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారు, స్థానిక నాయకులు, అలాగే మార్కెట్ కమిటీ మార్కెట్ చైర్మన్ గారు బంగారరాజు గారు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ విషయం మీకు తెలిసిందే. సివిల్ ఏవియేషన్గా మినిస్టర్గా అయిన తర్వాత ప్రత్యేక దృష్టి ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ మీద దృష్టి పెట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది అనుకున్న సమయం కంటే ముందుగా చేయాలని ఏదైతే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూచించారో దాన్ని చేయాలనే ఆలోచనతో ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకోవడం జరుగుతుంది. జూన్ 24లో ఎన్నికలు అయిన తర్వాత మొట్టమొదటిసారి జూలైలో ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఇక్కడికి విచ్చేసి ఆయన కూడా కొన్ని సలహాలు సూచనలు అప్పుడు చేసిన తర్వాత అప్పుడు కనుక్కున్నారు. ఆయన
ఎప్పటిలోగా దీని యాక్చువల్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడనంటే డిసెంబర్ 2026 అని చెప్పారు. అప్పుడు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి జిఎంఆర్ వారు డిసెంబర్ 2026 అని అంటే ఇది ఎట్టి పరిస్థితిలో జూన్ 2026కే కంప్లీట్ అవ్వాలని చెప్పిన తర్వాత టైం లైన్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ని ఇంకా స్పీడప్ చేసి అదే రకంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ గత 14 నెలలుగా చాలా శరవేగంగా ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ 14 నెలల్లో 7 సార్లు ఫిజికల్గా విజిట్ చేశాను. గతంలో లాస్ట్ విజిట్ నేను ఏప్రిల్లో పెట్టుకున్నాను. ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పెట్టుకోవాలన్న మధ్యలో పార్లమెంట్ సెషన్స్ కూడా జరగడం వల్ల ఆ టైంలో రాకపోయినా ఢిల్లీ నుంచి కూడా ఒక 2 సార్లు ప్రాజెక్ట్ని మేము రివ్యూ చేసాం. ప్రతి ఒక్క అంశం ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రన్వే కానీ, టెర్మినల్ బిల్డింగ్ కానీ అన్నీ కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా డ్రైవ్ చేయడం జరుగుతుంది. పర్సెంటేజెస్ వైజ్ తీసుకుంటే ఓవరాల్గా ప్రాజెక్టు తాలూకుది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తాలూకా ప్రోగ్రెస్ మనం 86% పూర్తి చేసుకున్నాం. ఓవరాల్ ప్రోగ్రెస్ యాక్చువల్గా 10th సెప్టెంబర్ నాటికి అంటే మనం జూన్లో కానీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలనంటే 10th సెప్టెంబర్కి మనం పెట్టుకున్న టార్గెట్ 79.24%. టార్గెట్ 79.24% అయినా ఓవరాల్ కంప్లీషన్ మనం 86% వరకు ఈరోజు పూర్తి చేసుకోగలిగాం. అంటే ఎంత అహెడ్ ఆఫ్ టైం మనం ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నామో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. ఈ మధ్యలోనే మనకు వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం అన్నప్పుడు కన్స్ట్రక్షన్కి అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ వస్తాయి. అయినా సరే జిఎంఆర్ సంస్థ ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందరినీ కూడా ఇక్కడ పెట్టి చాలా చక్కగా వర్క్ను మూవ్ చేశారు. ఎర్త్ వర్క్స్ కానీ, రన్వే కానీ, ట్యాక్సీవే కానీ వీటన్నిటి ఆల్మోస్ట్ 100% వర్క్ అంతా కూడా ఫినిష్ చేశాం. మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది 79% పూర్తి చేశాం. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తాలూకా బిల్డింగ్ని 90% పూర్తి చేశాం. ఎడిషనల్ బిల్డింగ్స్ చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ ఆల్మోస్ట్ 62% పూర్తి చేశాం. అలాగే మీరు మెయిన్ యాక్సెస్ రోడ్ ఏదైతే ఎయిర్పోర్ట్ రావడానికి హైవే నుంచి కనెక్టెడ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా సుమారు 68% పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క కంప్లీషన్ పర్సెంటేజ్ మనం చూసుకుంటే మనం జూన్లో ఆపరేషన్స్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. అవసరమైనంత వరకు కొంత ముందుగానే దీన్ని ఫినిష్ చేసి ఆఖరి నిమిషంలో ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ వస్తే అవి కూడా పూర్తి చేసుకోవడానికి మనకి సఫిషియంట్ టైం ఉంటుంది. కాబట్టి మనం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ తాలూకా ఆపరేషన్స్ జూన్లోనే ఇక్కడ మొదలు కాబోతున్నాయి. జూన్ 2026 నుంచి ఇక్కడ ఫ్లైట్ల తాలూకా ఆపరేషన్స్ మొదలు కాబోతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం మేజర్గా ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఏంటంటే రోడ్డు కనెక్టివిటీ విశాఖపట్నం నుంచి అది ఎప్పటికప్పుడు డిస్కషన్లో కూడా వస్తున్నటువంటి అంశం. అది దానికి సంబంధించి అనేక సార్లు మన విశాఖపట్నం అధికారులతోని నాయకులతోని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక మీటింగ్స్ కూడా రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకొని ఒక 7 పాయింట్స్ని ఐడెంటిఫై చేసి ఆ 7 పాయింట్స్ని కానీ మనం సరిగ్గా డెవలప్ చేసుకోగలిగితే ఎగ్జిస్టింగ్ అనకాపల్లి ఆనందపురం హైవే ఏదైతే బ్రహ్మాండంగా తయారై ఉందో దానికి కానీ కొన్ని పాయింట్స్ని ఈజ్ ఆఫ్ చేసి ట్రాఫిక్ని అక్కడ డైవర్ట్ చేసే పాయింట్స్ వైజాగ్ సిటీ నుంచి కానీ మనం క్రియేట్ చేసుకోగలిగితే ఎయిర్పోర్ట్కి రావడానికి విశాఖపట్నం తాలూకా ప్రజలందరికీ కూడా కాస్త వెసులుబాటు కలుగుతుంది ఆలోచనతో 7 పాయింట్స్ మనం ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. అందులో భీమిలి తాళ్ళవలస దగ్గర ఉన్నటువంటి రోడ్డు ఒక 4 కిలోమీటర్స్ది టెండర్ కూడా ఫైనలైజ్ అయ్యింది. సెప్టెంబర్ 15 నుంచి అది వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నాం. అలాగే విఎంఆర్డిఏకి సంబంధించి బోయపాలెం జంక్షన్ దగ్గర పరదేశీపాలెం ఆ యొక్క సెగ్మెంట్ కూడా ఒక 6 కిలోమీటర్లు ఏదైతే ఆ విశాఖపట్నం బీచ్ దగ్గర నుంచి హైవే వరకు ఉంటుందో అది కూడా సెప్టెంబర్ 15కి వర్క్ మొదలు పెట్టబోతున్నాం. అలాగే మనకి మారిక వలస నుంచి ఏషియా హైవే NH16 ఆనందపురం వరకు ఉండే జంక్షన్ అది కూడా విఎంఆర్డిఏ త్రూ అది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసాం. చిన్న చిన్న మార్కింగ్స్ దానికి ఉంది. అదొక 6.3 కిలోమీటర్స్ రోడ్డును కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. వైజాగ్ సిటీ నుంచి సింహాచలం BRTS రోడ్డు అడవివరం దగ్గర సొంట్యాం వైపు ఏదైతే ఉందో అది కూడా సెప్టెంబర్ 15 నుంచి వైడనింగ్ అది కూడా చేసుకోగలిగితే చాలా వరకు ఆరిలోవా లేకపోతే హనుమంతవాక జంక్షన్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా హైవే చేరుకోవడానికి కాస్త వెసులుబాటు కలుగుతుంది. అలాగే వేపగుంట NAD దగ్గర ఉన్నటువంటి విఎంఆర్డిఏ GVMC వీళ్ళిద్దరూ కూడా కలిసి అది కూడా టెండర్ ఫైనలైజ్ చేసి వీలైనంత త్వరగా
ఈ సెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. దొరతోట రోడ్డు జంక్షన్ ఏదైతే భీముల దగ్గర ఉందో దానికి కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయ్యింది. వీలైనంత త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ 7 పాయింట్స్ మేము టార్గెట్ ఏది పెట్టుకున్నానంటే మార్చిలోగా ఏప్రిల్లోగా ఈ 7 పాయింట్స్ కూడా మనం ఫినిష్ చేసుకోవాలనేది అదొక టార్గెట్ పెట్టుకున్నాం. ఇది స్పెసిఫిక్గా ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు ప్రస్తుతం విశాఖపట్నంలో దిగి అక్కడ ప్రజలు ఎవరికైనా కలిసిన తర్వాత వాళ్ళు మేజర్గా అడిగేది మా దగ్గర నుంచి దూరం తీసుకొని వెళ్ళిపోతున్నారు ఎయిర్పోర్టు, మేము ఎలాగ అక్కడికి రావాలని అంటని వాళ్ళకి చిన్న అనుమానం ఉంది. ఇంకా సో ఈ యొక్క రోడ్ కనెక్టివిటీ ఇమీడియట్గా సొల్యూషన్ ఒకటి క్రియేట్ చేయడానికి ఈ 7 పాయింట్స్ కానీ మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త ఈజీగా ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది. దాని మీద దృష్టి పెట్టాం. కానీ ఇందులో లాంగ్ టర్మ్ ప్లానింగ్ కూడా ఉంది. లాంగ్ టర్మ్లో 2 ప్లాన్స్ ఏంటంటే ఒకటి ఆల్రెడీ ఏదైతే ఎగ్జిస్టింగ్ మెయిన్ రోడ్డు సిటీ నుంచి హైవే కనెక్ట్ అవుతుందో దాని మీద మెట్రోని లేకపోతే ఎలివేటెడ్ కారిడార్ని ఒకటి తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు కేంద్ర మంత్రి గడ్కరీ గారు అలాగే అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇద్దరితో కూడా మాట్లాడి ఒక ఎలివేటెడ్ రోడ్డుని ఉన్న హైవే మీద ఏర్పాటు చేయాలనేది ఒకటి డిసైడ్ చేయడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి అంశం. అది దాని మీద కూడా ఒత్తిడి తీసుకొని వచ్చి అది వీలైనంత త్వరగా అది గ్రౌండ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కానీ మేమందరం కూడా కృషి అయితే చేయడం జరుగుతుంది. లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఎలివేటెడ్ రోడ్ విత్ మెట్రో కానీ వస్తే విశాఖపట్నం స్ట్రెచ్ అంతా కూడా ఈ పాయింట్ వరకు రావడానికి వాళ్ళకు ఒక మంచి ఎడిషనల్ ఆప్షన్ అదొకటి ఉంటుంది. దానితో పాటు ఇంకోటి బీచ్ కారిడార్ కూడా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.